హాయ్ అండి, మన రెసిపీస్కి స్వాగతం. నేను మీ దేవిశ్రీ. ఈ వీడియోలో విఆర్కే గారి డైట్లో డే 18 అండి. మార్నింగ్ నుండి నైట్ దాకా ఏమేమి తీసుకున్నాను అనేది చూపిస్తాను. మార్నింగ్ రొటీన్లో నేను బుల్లెట్ కాఫీ అనేది తీసుకున్నానండి. ఫస్ట్ వామ్ వాటర్తో స్టార్ట్ చేశాను డేని. ఆ తర్వాత నేను బుల్లెట్ కాఫీ అనేది తీసుకున్నాను. ఆ తర్వాత 3 లెమన్స్ రోజుకి మనకు తీసుకోవాలి కదా, అది కూడా నేను కంప్లీట్ చేసేస్తాను. అండ్ ఈ 3 లెమన్స్ కూడా నేను బటర్ మిల్క్లో ఒకటి అండ్ 2 సూప్స్లో ఒకటి తీసుకుంటాను అండ్ వాటర్ ఒకటి తీసుకుంటాను. ఇక్కడ వచ్చేసి గ్యాస్ టాబ్లెట్ అనమాట. నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వచ్చింది, గ్యాస్ టాబ్లెట్ ఇది తీసుకున్నాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువైపోయిందండి, చెస్ట్ పెయిన్ వస్తుంది. అందుకే నేను తీసుకుంటున్నాను. నేను మీకు క్లియర్గా చూపిస్తాను దీని నేమ్ అవన్నీ కూడా. ఇక్కడ వచ్చేసి బుల్లెట్ కాఫీ అండి, ఇది వచ్చేసి వాటర్, ఇది వచ్చేసి మనకి ఇక్కడ వెజిటబుల్ సూప్ అండి, 3 లెమన్స్ అండ్ మెడిసిన్ నేమ్ వచ్చేసి ఇది గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్కి మెడిసిన్ నేము. అంతే అండి. ఈరోజైతే ఆఫ్టర్నూన్ రొటీన్లో ఉన్నానండి. ఆఫ్టర్నూన్ రొటీన్లో నేను ఏమేమి తీసుకున్నాను అనేది మీకు చూపిస్తాను. అండ్ ఇది వచ్చేసి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ టాబ్లెట్ అండి. ఇది వచ్చేసి ఒమేగా 3, ఇది ఒక్క టాబ్లెట్ వేసుకోవాలి. అండ్ ఆయిల్ మార్నింగ్ చూపించాను కదండి, మొత్తం నేను టోటల్గా 50 గ్రామ్స్ ఆయిల్ తీసుకున్నాను. దాంట్లో హాఫ్ సూప్లో వేసేసుకున్నానండి. ఇదిగోండి సూప్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాటర్, ఇంకా 1 లెమన్ ఉందన్నమాట. ఈ లెమన్ కూడా నేను సూప్స్లో తీసేసుకుంటాను. బటర్ మిల్క్ ఆల్రెడీ తీసేసుకున్నాను మధ్యలో ఒకసారి. అండ్ ఇది సరిపోతుంది అనమాట. మీరు నార్మల్ లెమన్ వాటర్ కూడా తాగొచ్చు, వితౌట్ షుగర్, వితౌట్ స్వీట్, వితౌట్ షుగర్ అండ్ వితౌట్ స్వీట్ లెమన్ వాటర్ కూడా తాగొచ్చు, జీరా వాటర్ కూడా తాగొచ్చు, ఇవన్నీ తాగొచ్చు. మీకు బటర్ మిల్క్ అనేది బోర్గా ఉంటే మీరు అవి అయినా తీసుకోవచ్చు. నాకైతే బటర్ మిల్క్ ఈజ్ ద బెస్ట్ వే అనిపించింది, అందుకే నేను తీసుకుంటున్నాను. ఇదేనండి ఆఫ్టర్నూన్ రొటీన్ సూప్స్ అనమాట. ఇది సూప్ వచ్చేసి ఫస్ట్ 1/2 లీటర్ అనమాట. ఇంకో 1/2 లీటర్ ఉంది, అది కూడా తీసుకుంటా. ఈరోజు మొత్తం కూడా వెజిటబుల్ సూపే తీసుకున్నాను. ఆల్రెడీ మార్నింగ్ చూపించాను, ఇది మార్నింగ్ చూపించానండి. ఇది వెజిటబుల్ సూప్ అనమాట. ఫస్ట్ హాఫ్ మాత్రమే తీసుకున్నాను. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఒక 1/2 అవర్లో అయిపోతుంది అది. దాని తర్వాత మళ్ళీ సెకండ్ 1/2 లీటర్ తీసుకుంటే ఈరోజు కోటా అనేది ఫినిష్ అయిపోతుంది. అండ్ ఈవినింగ్ డైట్ ఈవినింగ్ మీల్ అనేది తీసుకునే లోపు నేను కంప్లీట్ చేసేసేయాలి. నేను వచ్చేసి ఈరోజు విఆర్కే గారు లిక్విడ్ డైట్ అనేది స్టాప్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ బాదంతో నేను డైట్ అనేది స్టాప్ చేస్తాను. మీ అందరికీ చూపిస్తానండి, నైట్ రొటీన్లో చూపిస్తాను. ఓకే అండి, బాయ్. నైట్ రొటీన్లో ఉన్నానండి. నైట్ రొటీన్లో నేను ఏమేమి తీసుకుంటున్నాను ఈరోజు అనేది మీకు చూపిస్తాను. అండ్ విఆర్కే గారి డైట్లో నేను 5 డేస్ లిక్విడ్ డైట్ చేసి స్టాప్ చేశాను కాబట్టి ఈరోజు బాదంతో మనం టర్మినేట్ చేయాలండి. ఇదిగోండి బాదం తిన్న 1.5 అవర్కి మనం వెజ్ కర్రీ తినాలి. ఫస్ట్ నట్స్ తోటి, అంటే బాదం అనే కాదండి, ఏవైనా నట్స్. ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి, ఇవి వాల్నట్స్, వీటితో కూడా బ్రేక్ చేయొచ్చు. అది కూడా సోక్ చేసుకోవాలి. అండ్ నేను వచ్చేసి బాదం వచ్చేసి సోక్ చేసుకున్నాను, బట్ వాల్నట్స్ అవి నాకు సోక్ చేసుకుంటే నచ్చమన్నమాట. అందుకే నేను వాల్నట్స్ అవి నార్మల్గానే తీసుకుంటా. నేను సరిపోతే ఓకే, సరిపోతే అప్పుడు నేను ఇవి తీసుకుంటానండి. అందుకే నేను గిన్నెలో పెట్టుకున్నాను. ఇప్పుడైతే నేను మీకు చూపించేస్తాను ఏవేవి తీసుకుంటున్నాను అనేది. మీల్ ప్లేట్ అనేది కంప్లీట్ మీల్ ప్లేట్ ఎలా ఉంటుంది అని మీకు చూపిస్తాను ఒకసారి. ఓకేనండి. ఇప్పుడైతే నేను ఫస్ట్ వచ్చేసి బాదం తినాలి కాబట్టి బాదంతో నేను స్టాప్ చేస్తున్నానండి. బాదం తీసుకుంటున్నాను. నేను పీల్ చేసేసుకుంటున్నాను. మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తినండి, ప్రాబ్లం ఏం లేదు. బాదం తిన్న 1.5 అవర్ తర్వాత నేను ఇప్పుడు వెజిటబుల్ కర్రీ అనేది తీసుకుంటున్నానండి. వెజిటబుల్ కర్రీ కూడా మనం గ్యాప్ అనేది ఇవ్వాలి. బాదం తిన్న 1.5 అవర్కి వెజిటబుల్ కర్రీ, అండ్ వెజిటబుల్ కర్రీ తిన్న 1.5 అవర్కి మనం నాన్ వెజ్ అనేది తీసుకోవాలి. ఇట్లా ఖచ్చితంగా పాటించాలి. అండ్ మీరు పూర్తిగా తినకపోయినా పర్వాలేదు, బట్ కొంచెమైనా తినాలన్నమాట. ఇప్పుడైతే మనం చేసుకుని కూడా రొయ్యలు అంటే ప్రాన్స్ కొబ్బరి ఫ్రై అనమాట. ఇది ఫ్రై లాగా ఉండదు అండ్ కూరలాగా ఉండదు, చాలా బాగుంటుంది. అన్నిటిలో మనం టేస్ట్ చేసుకోవచ్చు దీన్ని. ఈ కర్రీ వచ్చేసి మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసానండి. మనకి అత్తమ్మ స్టైల్లో
రొయ్యల కొబ్బరి ఫ్రై అని చెప్పి ఒక టైటిల్ ఇచ్చేసి థంబ్నెయిల్ ఇచ్చేసి పెట్టాను. ఒకసారి చూడండి, చాలా బాగుంటుంది కర్రీ. కాకపోతే కొంచెం మనకి హెవీగా అనిపిస్తుంది, నైట్ తినే వాళ్ళకి కొంచెం హెవీగా అనిపిస్తుంది. అందుకే నేను మొత్తం పూర్తిగా తీసుకోలేదండి, నేను కొంచెమే తీసుకున్నాను. కానీ నార్మల్గా నా బెస్ట్ సజెషన్ అయితే నార్మల్గా కూడా తీసుకోవచ్చు. బట్ కొబ్బరి కూడా నేను తీసుకుంటాను కాబట్టి 2 కాంబినేషన్లో చేసుకున్నాను. ఎవరికైతే కొబ్బరి అయితే ఇష్టం ఉండదో వాళ్ళు స్కిప్ చేసేసుకొని నార్మల్గా కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదండి. మీకు నచ్చినట్టుగా చేంజ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకే అండి, బాయ్.